బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ అండ్ ట్విస్ట్ అండ్ స్కేరీ హౌస్ అన్నీ కలిపి స్టార్టింగ్లోనే వచ్చేసినాయి. ఎనీవే ఈ గేమ్ టాస్క్లో రెబల్ ఎవరో తెలుసుకునేకి సాయినే అనుకున్నారు అందరూ, కానీ కెప్టెన్ పవన్ అయితే బలైపోయాడని చెప్పాలి. ఐ మీన్ డెమాన్ పవన్ అయితే బలైపోయాడు. తన్నే అందరూ అనుకున్నారు, బట్ కానీ తనైతే గేమ్ నుంచి అయితే అవుట్ చేసేసారు. ఎలా అయితే ఇంకా ఒక్కొక్కరు ఒక్కటి చెప్పారు, బట్ కానీ అసలు రెబల్ వచ్చి సుమన్ శెట్టి, దివ్య అని అయితే క్లారిటీ ఉంది, బట్ కానీ అది ఎవరికి అర్థం కాకుండా వీళ్ళు చేసే యాక్టింగ్ అయితే సూపర్ అని చెప్పాలి. ఎనీవే 2 టాస్క్లు అయితే విన్ అయిపోయారు వీళ్ళు. ఇంకా రీతు అయితే ఆడపులి అంటే ఆడపిల్లి వెళ్ళిపోయింది స్కేరీ హౌస్లోకి అడుగు పెట్టి. ఇంకా స్కేరీ హౌస్లో 5 ఐటమ్స్ పెడతారు, అవన్నీ కనుక్కోవాలన్నమాట. సంజన గారు అయితే సంచాలకుగా వ్యవహరించారు. ఎనీవే స్కేరీ హౌస్లో రీతు గారిది అలాగే తనుజది అయితే భలే ఉందనే చెప్పాలి. గేమ్ అయితే యమ భయపడిపోయినారని చెప్పాలి. అలా ఇలా కాదు, ఫస్ట్ ఏమో భయం లేదు అన్నట్టు, బయటకు వచ్చేటప్పుడు మాత్రం తనుజ అయితే ఏడ్ చేసిందనే చెప్పాలి. ఇంకా రీతు అయితే స్కేరీ హౌస్లో ఉన్నంతసేపే భయపడింది, ఆ తర్వాత నార్మలే ఉంది. ఇంకా దివ్య వీళ్ళందరూ వెళ్ళారనమాట. ఎనీవే ఒక్కొక్కరు ఒకవేళ వెళ్ళారు. బ్లూ టీమ్, ఆరెంజ్ టీం నుంచి ఇద్దరిద్దరు వెళ్ళారు. ఎనీవే ఆరెంజ్ టీం అయితే విన్ అయింది. తనుజ టీము. సేఫ్టీ కార్డ్ అయితే ఎమాన్యుల్ దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళ ఆ టీం విన్ అవడం వల్ల ఎవరు షేర్ చేసుకుంటారు గ్రీన్ కార్డ్ అనేది వాళ్ళే డిస్కస్ చేసుకుని సేఫ్ జోన్లో ఎవరున్నారా అనేది ఉంటుంది. ఎనీవే తనుజకి ఇస్తారనమాట వాళ్ళు సేఫ్టీ జోన్ది. ఇంకా రీతుకి అలాగే తనుజకి గొడవ ఎందుకు అంటారు? పవన్ గురించి. డెమాన్ పవన్ని గేమ్ నుంచి అవుట్ చేయడానికి అందరూ డెమాన్ పవన్ అనుమానించారు, బట్ కాదు, తను మీ వల్లే అవుట్ అయిపోయారని చెప్పి రీతు ఆర్గ్యూ చేస్తుంది. తన గేమ్ తను ఆడేది కంటే ఎక్కువ డెమాన్ పవన్ గురించే డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. ఎనీవే ఆ విషయంలో దివ్య కూడా వాళ్ళకి బిగ్ బాస్ నాకు సార్ ఏంటంటే వాళ్ళకి ఒక పనిష్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఏంటంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోకూడదు అని చెప్పి, అంటే లాస్ట్ వీక్ జరిగిన కొంచెం చిన్న ఇన్సిడెంట్ వల్ల వాళ్ళకైతే ఆ పనిష్మెంట్ ఇచ్చారు. బట్ కానీ ఆ పనిష్మెంట్ని రీతు ఫాలో చేయట్లేదు. దాని గురించి కెప్టెన్ అయిన దివ్య అయితే కొంచెం వార్న్లా చేసింది, దాన్ని సీరియస్ అయ్యారు. అలా కళ్యాణ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీతుకి చెప్పినా తను ఆర్గ్యూ చేస్తుంది కానీ వినటం లేదు డెమాన్ పవన్ విషయంలో. అలాగే గౌరవ్ ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లో కుకింగ్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఆర్గ్యూస్ జరుగుతూనే ఉంటాయి. ఈ ఆర్గ్యుమెంట్స్లో గౌరవ్ది అలాగే రీతుకి చిన్న వార్ అయితే నడిచింది. అది కూల్ చేయడానికి నిఖిల్ అయితే ట్రై చేశాడు. సంజన గారు అయితే ఫుల్ స్మైలీగా ఉంది, ఫన్నీ వేలో తీసుకుంది. ఎనీవే ఎప్పుడు కుకింగ్ డిపార్ట్మెంట్లో ఈ గొడవలు అనేది కామనే. తనకి బాత్రూమ్ది క్లీనింగ్ ఇచ్చారు, తను యాక్సెప్టబుల్ చేయలేదు. బిగ్ బాస్కి ఒకటే చెప్పారు, ఇక్కడంతా డామినేషన్ ఎక్కువ ఉంటుంది అది ఇది అని చెప్పి గౌరవ్ అయితే చెప్పాడు. ఎనీవే కొంచెం యాక్టివ్ పర్సన్గానే ఉంటాడు, బట్ గొడవలు కూడా గట్టిగానే అరుస్తాడు. ఇంకా గౌరవ్ది ఆ డిస్కషన్ పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్లో ఈ స్కేరీ హౌస్ది అలాగే టాస్క్లు అయితే స్టార్ట్ అవుతుంది. ఎనీవే రెబల్గా పెట్టిన దివ్య గారైతే ఆల్మోస్ట్ 2 గేమ్స్ అయితే విన్నారు, బట్ చూడాలి ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా చూడాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. వీడియో వాచ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.